దావీదు మహారాజు అద్భుతమైన కీర్తనలు రాశాడు. ఆ తర్వాత ఆసాపు అనే దైవజనుడిని దేవుడు చాలా బలంగా వాడుకుని తన ప్రేరేపణ ద్వారా అద్భుతమైన విషయాలు కీర్తన గ్రంథంలో ఆయన రాయించారు. ఈ 73వ కీర్తనలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. అదేనంటే ఏ క్రైసిస్ ఆఫ్ ఫెయిత్. తన విశ్వాసానికి ఒక పరీక్ష, ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు. తన చుట్టూ ఉన్న వారందరినీ చూసినప్పుడు, భక్తిహీనులు వరదిల్లడాన్ని చూసినప్పుడు, భక్తిహీనులు అభివృద్ధి పొందడం చూసినప్పుడు ఆసాపు గారికి చాలా బాధ అయింది. మనసులో చాలా నొచ్చుకున్నాడు. దేవుని సందికి వచ్చి ఆయన సల్ల మొరపెట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో, తన యొక్క విలువను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుని దృష్టిలో తన స్థానం ఎంత గొప్పదో తెలుసుకున్నాడో, అప్పుడు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు మనం కూడా అలాగే మనకి ఇవ్వబడిన రక్షణ యొక్క గొప్పతనాన్ని గుర్తించక, ప్రభు ఇంతవరకు మనల్ని నడిపించిన విధానం అంతా కూడా గుర్తించక, చుట్టుపక్కల వారిని, ఇరుగు వారిని లేదా ఎవరెవరినో చూసి నొచ్చుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. నేనెంత భక్తిగా ఉన్నాను కదా, నేనెంత ప్రార్థన చేస్తున్నాను కదా, నేనెంతగా దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాను కదా, నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాను కదా, నాకెందుకు కష్టాలు, వారికి ఎందుకు దీవెనలు, నాకెందుకు ఇబ్బందులు రావాలి, వాళ్ళు ఎందుకు అంత డెవలప్ అవ్వాలి, దేవుడు ఎందుకు వారిని అంతగా ఆశీర్వదించాలన్న ఆ తలంపులు కొన్నిసార్లు బయటికి చెప్పకపోయినా మనలో హృదయంలో రేగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఆసాపు అదే సిచ్యువేషన్ గుండా వెళ్ళినప్పుడు దేవుడు తన భవిష్యత్తును, తనకి ఇవ్వబడిన శ్రేష్టమైన సంగతులు బయలుపరిచినప్పుడు ఆసాపు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు ప్రభువా. యూ విల్ గైడ్ మీ విత్ యువర్ కౌన్సిల్. కౌన్సిల్ అనే మాట హిబ్రూ భాషలో ఎత్సా అనే పదం ఉపయోగించబడింది. ఎత్సా అనే మాటకు అర్థం ఏంటంటే నోయింగ్ గాడ్స్ పర్పస్. ఆయన ఆలోచన ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి.